రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అట్టి యూనిట్ల నిర్వహణకు బ్యాంకుల ద్వారా, స్త్రీనిధి, మండల సమాఖ్య ద్వారా రుణ సాయం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని వీటి కోసం ఎంపిక చేయాలని తాజాగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. పాడి పశువులు ఈ యూనిట్ల కోసం ప్రతి జిల్లాకు 4.5 కోట్లు కేటాయిస్తారు. అందుకు గాను 500 మంది మహిళా సమాఖ్యల సభ్యురాలను ఎంపిక చేసి వారికి 90,000 రూపాయల రుణం ఇస్తారు. ఒక్కో సభ్యురాలికి 1 లేదా 2 పాడి పశువులను కొనుగోలు చేసి ఇస్తారు. గ్రామ పరిధిలోని మహిళా సమాఖ్య సంఘంలో వారు సభ్యురాలై ఉండాలి. పశువుల పెంపకానికి, వాటి జీవనానికి అనువైన వాతావరణం ఉన్న గ్రామాల్లోని వారికే వీటిని మంజూరు చేస్తారు. నాటుకోళ్ల పెంపకం యూనిట్లు ఒక్కో జిల్లాకి 3 కోట్లు కేటాయిస్తారు. అందుకు గాను 2,000 మంది మహిళా సమాఖ్య సభ్యురాలను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన సభ్యురాలకు 15,000 రూపాయల చొప్పున రుణ సాయం చేస్తారు. ఇటు రుణం కింద కనిష్టంగా 20 నుంచి గరిష్టంగా 100 నాటుకోళ్లను ఇంటి వద్దే పెంచుకునే అవకాశం కల్పిస్తారు. కోళ్ల ఫారాలు ప్రతి జిల్లాలో మండలానికి 1 చొప్పున మంజూరు చేసి యూనిట్కి 2,91,000 రూపాయల రుణం ఇస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకొని కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే సభ్యురాలను ఎంపిక చేస్తారు. వారికి నిర్వహణకై శిక్షణ ఇచ్చిన అనంతరం రుణ సాయం చేస్తారు. పాల విక్రయ కేంద్రాలు మండలానికి 1 చొప్పున మహిళా సంఘాలకు దీనిని మంజూరు చేస్తారు. 1,90,000 రూపాయల రుణం అందిస్తారు. బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, సినిమా థియేటర్లు, రైతు బజార్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లోని వీటిని నిర్వహించుకునేందుకు సంఘాల సభ్యురాలకు అవకాశం కల్పిస్తారు. సంచార చేపల విక్రయ కేంద్రాలు ఒక్కో మండలానికి ఒక్కో యూనిట్ని కేటాయిస్తున్నారు. అందుకు గాను 10 లక్షల రుణ సాయం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 60% సబ్సిడీ కూడా లభిస్తుంది. వాహనం కొనుగోలుతో పాటు విక్రయానికి అవసరమైన చేపల నిల్వ, విక్రయాలు, శుద్ధి వంట ఉత్పత్తుల తయారీ పరికరాలు, పాత్రలను మహిళా సంఘ సభ్యురాలు సమకూర్చుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మహిళా శక్తిపైనే ఆధారపడి ఉంటుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూల వ్యాపారాలైన పాడి పరిశ్రమ, నాటుకోళ్ల పెంపకం, ఫారం కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాల యూనిట్లు మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి మహిళా సంఘాల సభ్యులకు కేటాయించడం వలన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తద్వారా మహిళా ఆర్థిక స్వావలంబన పెరిగి ఆర్థికంగా ఎదిగేందుకు వీలవుతుంది. ఇదివరకే మహిళా సంఘ సభ్యులకు మీ సేవ కేంద్రాలను కేటాయించి గ్రామాన ఏర్పాటు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.